ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. నిస్సహాయనగున నీ కళ్ళను కొప్ప పట్టి కొలువు కోటమకీర్చుట మీరెల్లరూ గాంచితిరి కదా. సత్యధర్మములు సమసిపోవునాడు సమర్థులైన వారు సహించి మాట్లాడకున్నా అది వారికే కీడుమూడునన్న మాట మీరు వినలేదా? నేను ధర్మ విజేతనో అధర్మ విజేతనో సెలవీయరా? పవన గంగా గర్భ సంజాతులకు ఓ ఆచార్య దేవా, మీరును మౌనము వహించురా. సౌభాగ్యవతి, ఈ సంకట స్థితిలో మతి తప్పిన మేమేమి ధర్మ నిర్ణయం చేయగలం? నీ ప్రశ్నకు సమాధానం ఇయ్యగలవాడు, ఇయ్యదగువాడు ధర్మజుడొక్కడే. రాజ్యలక్ష్మితో పాటు గృహలక్ష్మిపై కూడా దానాదమన వినిమయ సమస్తాధికారములు నాకు కలిగి ఉండుట చేత పాంచాలి ధర్మ విజిత. వింటివా పాంచాలి? ఓరి కౌరవాపసద, మా కులసతి పాంచాలిని అంగపీఠము నలంకరించమని చుంటివిరా. ఇదే నా ప్రజన. కారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ రూచి రంభాను నిజాను దేశమునండగ విల్చిన ఇద్దురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భద్రోరు తరోరు జేయుడు సుయోధను ఉగ్ర రణాంతరంబున. ఓరి పాండవాపసద, కురుకుమారుల దాసుడవు నీవురా సార్వభౌమును అధిక్షేపించున్నది? ఆనాడు మయసభలో అవహేళనగా మా అన్నగారికి వలువలందియ సాహసించిన పారుబోత. నాటి దానికి నేడు నీ కాదు కాదు మీ ఆలికి నిండు సభలో వస్త్రాపహరణమే సార్. మీ బ్రతుకున కెవడడు పడిదరో సూచనగాక. సార్వభౌముని చులకన చేసి పరిహసించిన నీ ప్రలదనానికి ప్రతీకారంగా నీ మానధనమే నిండు సభలో హరించబడవలసిందే. ఏకవస్త్రవైనను వివస్త్రవు కావలసిందే. తమ్ముడు, తాతయ్య, ఏదైనా మంచి థ్రిల్లర్ సినిమా చూద్దాం తాతయ్య.
మహాభారతాన్ని మించిన గొప్ప థ్రిల్లర్ సినిమా ఏముందిరా? ప్రతి పాత్రకి 10 ఫ్లాష్ బ్యాకులు, పుట్టుకొక ఫ్లాష్ బ్యాక్, చావుకొక ఫ్లాష్ బ్యాక్. మహాభారతం. మొహం మార్చుకుని ఎటగారంగా చూస్తున్నాడే ఈడే కిట్టిగాడు. ఆ పక్కనే కూర్చుని మహాభారతం గురించి గొప్పగా చెప్పాడే ఈయన గారి తాతయ్య. పేరు మురళీకృష్ణ ప్రతాప్. అసలు మన కిట్టిగాడి పేరు కూడా అదే, మురళీకృష్ణ ప్రతాప్. ఆడికి ముందు కొమ్ములు వెనక తోకలు ఇష్టం లేక షార్ట్ గా స్టైలిష్ గా కృష్ణ అని పెట్టుకుంటే జనాలు దాన్ని ఇంకా షార్ప్ చేసి అని పిలుస్తుంటారు. తాతకి కిట్టు అంటే చాలా ఇష్టం. తినాలి. అఫ్ కోర్స్ కిట్టుకు తాత అంటే కూడా అంతే ఇష్టం అనుకోండి. ఈ టైంలోనా? చిలిపి. వీళ్ళిద్దరికి కామన్ గా ఒకటి ఇష్టం. అది ఇది కాదండి, హర్రర్ థ్రిల్లర్ సినిమాలండి. వీటన్నిటికి మించి ఇష్టమైంది ఇంకోటి ఉందండి, అదే ఆ ఊరి టూరింగ్ టాకీస్. 1960లో ఈ ముసలాయన కట్టించి ఆయన పేరే పెట్టుకున్నాడు. ఇదే వీళ్ళకి వంశ పారంపర్యంగా వస్తున్న ఒక్కగానొక్క ఆస్తి. ఈ థియేటర్ అంటే వీళ్ళకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ చాలా ఇష్టం. హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే ఇక్కడే చూడాలి. ఎందుకంటే ఇక్కడ సౌండ్ సిస్టమ్ అంత బాగుంది. అందుకే అంటారేమో అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఈ థియేటర్లో హర్రర్ బొమ్మ పడిందంటే పండగే ఆ ఊరి జనాలు. ఎన్టీఆర్ ఏమన్నారు, మెగాస్టార్ సూపర్ స్టార్ ఇంట్రడక్షన్ సీనే అది అదిరింది. ఐటమ్ సాంగ్ ఫిగరు సూపర్ ఉంది. మధ్య మధ్యలో కామెడీ వాళ్ళకు కుదిరింది. క్లైమాక్స్ లో ట్విస్ట్ హైలైట్ ఉంది. మొత్తం మీద సినిమా సూపర్. ఈ మధ్య మంచి హర్రర్ సినిమాలు రాకపోవడంతో ఇష్టం లేకపోయినా థియేటర్ రన్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఉప్మా పెసరట్ లాంటి సినిమాలు ఆడిస్తున్నారు. అదేంటి సంగతే. మార్నింగ్ షో టైం అయింది, కిట్టి కూడా టాకీస్కి వచ్చేస్తుంటాడు. మళ్ళీ కలుద్దాం మరి. మోపు మా చెడ్డ బరువు ఉందే, ఎత్తడానికి ఎవరన్నా ఉంటే బాగుండు. కిట్టు ఓ పని బండి ఆపరా. ఏమైంది బాబాయ్? కోతంతి గడ్డి మోపు ఎత్తి సైకిల్ మీద అట్రా, చాలా బరువు ఉంది. ఏ బొమ్మ ఆడుతుందరా మన టాకీస్ లో? అదే బాబాయ్, ఓహలు గుసగుసలాడే అని. ఈ గుసగుసలో గసగసాలో మనకెందుకురా, మంచి అర్ర బొమ్మ అట్రా చూసా అన్నలైంది. అలాగే బాబాయ్, అలాగే ఉంటా మరి. వస్తా రే. బాగా పొద్దుగుకేగా నా సెలవు ఫోన్ కొట్టు. జున్నట్టుకొచ్చేస్తాను రా. మీ తాతకి జున్ను అంటే చాలా ఇష్టం. అలాగే ఉంటాను. వీడి పేరు గోండా. అలా తిరుగుతాడు కానీ వీడి దగ్గర అంత లేదు. ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువ, ఈ యాక్షన్ తక్కువ. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే టాకీస్లో గోండా సినిమా ఆడుతున్నప్పుడు ఎవరో మహాతల్లి ఈయన్ని కనేసి పారేసి వెళ్ళిపోయింది. అదృష్టవంతురాలు. అందరికీ బర్త్ ప్లేస్ హాస్పిటల్ అయితే వీడికి ఈ టాకీసే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇంత లావు అయ్యాడు. డబ్బులు రేపిస్తాను బాబాయ్. గుడ్ మార్నింగ్ అబ్బాయి గారు. కీస్ ఇవ్వండి, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం.
వస్తున్నాను అబ్బాయి గారు. నన్ను ఈ జన్మ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఎరా ఎంతమంది వచ్చారు? కరెంట్ బిల్ వస్తుందిలేండి. చూసిన చాలు, పదని టికెట్లు ఇద్దాం. రే గోండా టికెట్లు ఎప్పుడు ఇస్తావ్? రే నువ్వు ఆగరా, టికెట్లు ఇద్దాం. పద పద. నలుగురు కొట్టేసుకుంటున్నారండి. 2 నెలలు లైన్లో ఉండండి. రాగండి రా, కాసేపు లేడీస్కి ఇద్దాం. తీసుకోండి అమ్మా. 2 బెంచ్, సరే బాగున్నారు. 2 కుర్చీ, ఏంట్రా అలా చెప్తున్నావు? నెల బెంచా? నేల. 2 బెంచ్ టికెట్లు ఇవ్వండి. తీసుకోండి అమ్మా, త్వరగా తీసుకోండి. 2 కుర్చీలు ఇవ్వండి. ఇప్పుడు కాసేపు జెంట్స్కి ఇద్దాం. తీసుకోండి రా. బెంచ్ ఒకటి. ఏంటి రత్తాలు ఈ మధ్యన థియేటర్ రావడం మానేహావు? గుంట లేదు మా అత్త కూతురు పిఠాపురం నుంచి వచ్చింది. ఒకసారి ఓయ్, ఏంటి అదే మాట్లాడదామని. ఇటు 2 టికెట్లు. ఇంటర్వెల్ థియేటర్ వెనక్కి వచ్చే కూలింగ్ డ్రింక్ చాలే సంబడం పదే పదం. అందుకే దీనికి పెళ్ళి అవ్వట్లేదు. ఎవడు లేడు. కరెంటు బిల్ రావడం కూడా కష్టం అంటే ఎనరు. పదని షో మొదలెడదాం. బ్యాటరీ బొక్క ఎవరెవడ తెస్తాడరా కదా. ఈడి పేరు ఫైనాన్స్ ప్రభాకర్. ఊళ్ళో జనాలకు అప్పులిచ్చి దాని మీద చక్కెర వడ్డీలు, బీరు కోసం బారు వడ్డీలు వేసి జనాలను పీక్కు తింటూ వసూలు చేసుకోవడం, అప్పటికి ఇవ్వకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవడం ఈడి పని. ఈ థియేటర్ ముందు ఈడికేం పని అని చూస్తున్నారా? అయితే చూడండి. ఆని పిల్లరా ఏంట్రా కిట్టి, మా బాబు పోతూ పోతూ మీ బాబుకి ఇచ్చిన అప్పు వసూలు చేసే బాధ్యత నాకప్ చెప్పాడు. మీ బాబు పోతూ పోతూ మా బాబు దగ్గర తీసుకున్న అప్పును తీర్చే బాధ్యత నీకప్ చెప్పాడు. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించరా, నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. బాధ్యతలు మర్చిపోకూడదు రే. ఇచ్చేస్తా బాబాయ్. ఏంట్రా ఇచ్చేది? 20 సంవత్సరాల నుంచి మీ బాబు ఇదే మాట చెప్తూ పైకి పోయాడంట. పడగొట్టేసి అపార్ట్మెంట్లు కట్టేద్దాము అని నేనంటాను. కాదు కూడదు, ఈ థియేటర్ నాకు గుడి బడి అని నువ్వు అంటావు. అయినా మల్టీప్లెక్స్లు, సినిమాక్స్లు, ఐమాక్స్లు వచ్చేసిన కాలంలో కూడా ఈ టూరింగ్ ట్యాక్సీలు ఏంట్రా? నీ బేమ కాకపోతేనే నా మాటిని ఇక పడగొట్టేసి అపార్ట్మెంట్లు కట్టేద్దాం రా. నాకు ఇష్టం లేదు బాబాయ్. ఇదిగో మరి నీతో వచ్చింది ఇదే. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ రా. నీతో నాకు గొడవద్దు. అతమానం నేను రావటం, నువ్వు ఇదే మాట చెప్పటం. నాకు 3 నెలలు టైం ఇవ్వు బాబాయ్. నువ్వు చాలా మంచోడిరా, చదువుకున్నోడివి. ఒకప్పుడు గొప్పగా బతికిన కుటుంబం కాబట్టి ఇన్ని రోజులు చూసి ఊరుకున్నాను. సరేరా, నువ్వు అడిగినట్టు 3 నెలలు గడువిస్తాను. 3 నెలల్లో నా అప్పు తీర్చావనుకో నీది నీదే, తీర్చలేదనుకో నీది నాదవుద్ది. అలాగేనా? అలాగే బాబాయ్. ఈడు సూత్తానికి మనిషి మోడర్నే గాని బుద్ధి బాగా ఓల్డ్రా. ఎరా నువ్వేంట్రా అలా ఎర్రి మొఖం వేసుకుని చూస్తున్నావు? వచ్చిన పని అయిపోయింది, పనిదే. అదేంటండి అంత మాట ఇచ్చారు? ఆయన 3 నెలలు 50 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తారు? అదేరా నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, ఏదో చేద్దాం. రే నాకు మూడ్ లేదు కానీ షోస్ నువ్వు వేసుకో, నేను ఆ రూమ్లో ఉంటాను. ഭയവും ടെൻഷനും നമ്മളെ അപകടത്തിൽ കൊണ്ടെത്തിക്കും. అబ్బాయి గారు చాలా లేట్ అయిపోయిందండి. ఈడెవడు ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు?
చాలా బాధగా ఉందిరా. పొద్దున ఫైనాన్స్ ప్రభాకర్ గారు ఆ అబ్బాయి గారు నన్ను వేసి మాట్లాడుతుంటే ఆడు మాట్లాడితే థియేటర్ కూడా థియేటర్ పడగొట్టేస్తాను అంటాడేంట్రా. ఆడు ఇంకోసారి ఆ మాట అనకుండా ఆడిని దొడ్డు చెయ్యాలరా. చంపేద్దామా? నువ్వు జైలుకి వెళ్ళటం నాకు ఇష్టం లేదురా బావా. అధికమాల అంటే అంతకు మించి పోనే కాళ్ళు చేతులు ఇరిసేద్దామా? వద్దురా బావ. పొద్దున లేస్తే మన ముందే చెంగు మన లేడి పిల్ల తిరిగేవాడు కుంటోడైపోతే నేను చూడలేనురా. అధికమేళ అంతకు మించి అది కాదురా, నా పుట్టెలు కూల్ చేస్తారంటాడేంట్రా. ఆడికి నోరు ఎలా వచ్చిందిరా? ఆడి తల బద్దలాసిపోను, ఆడి పిల్లం ఈడితో లేచిపోను. అయ్యో వీడికి సిగ్గు. మంది అయిపోయిందిరా, ఎంత అయినా ఎక్కట్లేదా. ఇంకా తాగుతావా? చలో బుచ్చమ్మ బెల్ట్ షాప్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग बीडी पेरू विंटे डाला गुंडेलो न कुला साउंडिंग बीडी बॉडी स्पीड है सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी पैर रेक्टर ఏంటే కొట్టు కలగలడిపోతుంది ఏంటి మ్యాటర్? కొట్టెట్టి ఈ ఆల్టికి ఆడాదేంది కదా, అందుకే లైటింగ్ ఎట్టించా. మరి కలరింగ్ కారణం నాకు ఏట్లేదా? కొట్టెట్టుకోమని 5,000 ఇచ్చి ఏడాది నుంచి వడ్డీ కింద మందుని మంచింగ్లో నన్ను తెగ వాడేసుకుంటున్నావు. ఇంకేం కావాలి? నా అలాంటోడికి ఎట్టింది ఎక్కడికే పోదే. అదృష్టం లాగా రయ్యమని రివర్స్ లో వచ్చేద్ది. ఓ 3 నెలల ఆగు, కృష్ణా టాకీస్ పడగొట్టేసి నీ పేరు బుచ్చమ్మ బార్ అండ్ రెస్టారెంట్ కటింగ్ చేస్తా. వీటికేం తక్కువ లేదు, మాటలతోనే మ్యాటర్ చేసేస్తావు. ఏంట్రా గుండా ఎలా వచ్చా? అప్పు ఏమైనా కావాలా? అవసరం లేదు. అవసరమైతే అడగరా, మొహోడ పడక. అప్పులు చెప్పరా. ఊళ్ళో పతోడు మన దగ్గర అప్పులు తీసుకున్నావుడనే ఈడొక్కడ తప్ప చూస్తాను. మన అవసరం లేనుడు అంటూ ఎవడుంటాడే ఊళ్ళో? ఫుడ్ ఆర్డర్ ఏం చెప్పమంటారా? 2 బిర్యానీ, ఒక హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్, వాటర్ బాటిల్. ఒరే ప్రభాకరా, మా ఊరు శంకర్ గడు హైదరాబాద్ నుంచి వచ్చాడంట. ఇక్కడ గాని వచ్చాడేంటి? శంకర్ గడేనా? వచ్చాడు కదా. అదిగో సాయంత్రం నుంచి ఆ బల మీద పడుకుని ఓ తెగ ఫీల్ అయిపోతున్నాడు రా. ఆడు బాధ ఏంటో కనుక్కోరా కొంత. ఏమో నాకేం తెలుసు, అడుగుతానుండు. అల్లు ఏట్రా దిగాలనున్నావా? ఏటి నీ బాధ? నా బాధ మాటతో చెప్పమంటావా, పాటతో చెప్పమంటావా మామ? అర్థమయ్యేలా చెప్పరా. నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే, నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే. నా నేటి చేసేదే, నా నేటి చేసేదే, నా నేటి చేసేదే మామ ఏటి చేసేదే. బావర్చి బిర్యానీ పెట్టి ఓన్ని, దానికి బావర్చి బిర్యానీ పెట్టి ఓన్ని. పిప్పి జీన్స్ బట్టలే కొనే ఓన్ని, దానికి పిప్పి జీన్స్ బట్టలే కొనే ఓన్ని. లవ్ అన్నాదే, నానంటే లైక్ అన్నాదే. నానే సర్వస్వని చెప్పి ఆఖరికి నన్ను నొగ్గేసి ఒంట్రోని చేసేసి వెళ్ళిపోనది మామ, వెళ్ళిపోనది. నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే, నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే. నా నేటి చేసేదే, నా నేటి చేసేదే, నా నేటి చేసేదే మామ ఏటి చేసేదే. నడుముకి వడ్డానం చేయించినాను, నానే నడుముకి వడ్డానం చేయించినాను. డూప్లెక్స్ హౌస్ రిచ్గా కట్టించినాను, దానికి డూప్లెక్స్ హౌస్ రిచ్గా కట్టించినాను. గుండెనన్నాదే, నువ్వు నా పేనమన్నాదే, నువ్వు నా
లేకపోతే నేను లేనన్నది మామ. ఆఖరికి నన్ను నొక్కేసి వంట రెండు చేసేసి వెళ్ళిపోన్నది మామ, వెళ్ళిపోన్నది. నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే, నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే. నా నేటి చేసేదే, నా నేటి చేసేదే, నా నేటి చేసేదే మామ, ఏటి చేసేదే. ఐఫోను రీసెంట్గా గిఫ్ట్ ఇచ్చినాను, దానికి ఐఫోను రీసెంట్గా గిఫ్ట్ ఇచ్చినాను. సింగపూర్ సొత్తానంతే చూపించినాను, దానికి సింగపూర్ సొత్తానంతే చూపించినాను. మజను అన్నాదే, మనసంతా నువ్వే అన్నాదే అన్నదా. దానికి ఏడు తక్కువ చేసినాను మామ, అదే అడిగితే పెట్టినాను మామ. ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాను మామ. ఆఖరికి నన్ను నొగ్గేసి వంట రెండు చేసేసి ఆ సింగపూరుడితో నేర్చిపోనది మామ, నేర్చిపోనది. నీకు అవ్వాల్సిందేరా. నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే, నాను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే. మరి నేర్చిపోక ఏడు చేస్తుందిరా. తీసుకెళ్తే శ్రీకాకుళం సీపురపల్లిలో తీసుకెళ్ళాలి కానీ నిన్నెవడురా సింగపూర్ తీసుకెళ్ళమన్నదే. చేసేది దేటి లేదు కానీ పద 90s తొంగుందాం. మేము ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి వద్దా? ఒరే మొహమ్మటలు అక్కడ చెప్తున్నారా, 30,000 ఇస్తే ప్రింట్ ఇస్తాను రా, లేకపోతే లేదు అంతే. పెట్టే పోనా ఏంట్రా గిట్ట ప్రెస్ కంటించిన సినిమా పోటర్ లాగా నిగనిగలా ఆడిపోతున్నావు ఏంటి మ్యాటరు? కొంప తీసి పెళ్లి గారు కుదిరిందేంటి? బాబాయ్ అప్పుడే నాకు పెళ్ళేంటి? నీకో యూనివర్సల్ ట్రూత్ చెప్పనా? ఎంత గొప్ప సినిమా అయినా నెగిటివ్ పాడవనంత వరకే. వన్స్ నెగిటివ్ పాడైందనుకో తెర మీద బొమ్మ కనపడదు. అలాగే నువ్వెంత గొప్ప అంతగాడో అయినా నీ నెగిటివ్ పాడవనంత వరకే. వన్స్ నీ నెగిటివ్ పాడైందనుకో. సర్లే గాని లవ్ స్టోరీలు యాక్షన్ సినిమాలు చూసి చూసి నాకు మా ఊరు జనాలకి బోర్ కొట్టేసింది. మన థియేటర్లో మంచి హర్రర్ బొమ్మ పడి చాలా రోజులైంది. ఏదైనా మంచి హర్రర్ బొమ్మ ఉంటే ఇవ్వచ్చు కదా. దెయ్యం ఇలా రా ప్రివ్యూకి వెళ్ళేదయ్యా, సినిమా అదిరింది, అది తీసుకొని నీకు వర్కౌట్ అవుద్ది. దెయ్యం ఇలా రానా? దెయ్యం ఇలా రా అలా రా కాదు, దెయ్యం ఇలా రా. ఇదిగో 2 వారాలు గ్యారంటీగా ఆడేద్దే, నీ డబ్బులు రెట్టింపు వచ్చేద్దా. నా మాటని కళ్ళు మూసి తీసుకెళ్ళిపో అంతే. ఇదిగో ఇంకా ఆలోచించగా ఆ చెయ్యలాగి ఇంత అట్టుకొచ్చి పెట్టట్టుకుపో. బాబాయ్ ఆ చెయ్యిటి ఇంతలో ఆ పింటట్టు ట్రాన్స్పోర్ట్ కూడా ఇదిగో అది కాదు కానీ నా మాట ట్రై చేయి బాబాయ్. ఇదిగో నీ మాట నా మాట కాదు కానీ ఇంత ఖాయం చేసుకో. ఓ పంచే ఈ రేంజ్ లో డబ్బింగ్ సినిమా ఏమైనా ఉంటే ఇవ్వండి. ఇప్పటికిప్పుడు అంత తక్కువలు అంటే కట్టమేరా. బాబాయ్ ఆ సినిమా ఏంటి పోస్టర్ చాలా బాగుంది అనిపిస్తుంది. అదా అదో పెద్ద కదరా బాబు, సీన్ నెంబర్ 13 అని చాలా రోజులు బట్టి ఇక్కడ పడి ఎడుతుంది. అక్కడ I3 అని ఉంది. అయి కదా రోమన్ ఒకటి 13. ఆ సినిమా ట్రైలర్ ఉందా మన దగ్గర? సినిమా అన్న తర్వాత ట్రైలర్ ఎక్కడ ఉంటుందిరా, యూట్యూబ్లో ఉంటుంది చూసుకో. ట్రైలర్ సూపర్ ఉంది కదా బాబాయ్. సినిమా ఇంకా సూపర్గా ఉంటుంది అబ్బాయి. నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళు అందరూ అదే మాట చెప్పారు అబ్బాయి. సరే బాబాయ్ నేను తీసుకెళ్తాను. నీకు ఇంకో విషయం చెప్పాలి రోయ్, ఈ ప్రపంచం మొత్తం మీద ఈ పింటు ఒకటే ఉంది, అది మా దగ్గర ఉంది. అలాగా సరే గాని ఇది ఎంత? మనం ఇందాక అనుకున్నామే నడు మధ్యలో అది ఇచ్చి అట్టుకెళ్ళిపోరు అబ్బాయి. అలాగే బాబాయ్ తీసుకెళ్తాను. షకీలానా ఆవిడెవర్రా? బాబోయ్ అలాంటి సినిమాలు మా థియేటర్లో ఆడవరా, మా దగ్గర ఒప్పుకోరు. ఏ గుండా ఆ ఫోన్ పక్కన పెట్టి బాక్స్ లోపల తీసుకురా. చాలా బరువు ఉంది.
ఇది 3 13 కూడా తెలియట్లేదు. ఎరాకుండా సినిమా స్టార్ట్ అయిందా? సరిగ్గా రా. ఈ నగరానికి ఏమైంది? స్టార్ట్ అయింది రోయ్. మరోవైపు పొగ. ఎవరు నోరు మీద పడేది? హలో ఆగంటారా బాబు అన్నా కదా. ఈ నిర్లక్ష్యం కాలేజ్ సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా అంటే మందుకి కిందకి వెళ్ళి వస్తానండి. వెళ్ళు. ధూమపానం చేయకండి, చేయలేకండి. కళ్యాణి, అయ్యో కళ్యాణి, అయ్యో కళ్యాణి. ఏ ఉంది సార్ సీన్, ఇంట్రడక్షన్ సీన్ అదిరిందిగా. అవును సార్, మీరు సినిమా చూసారా? లేదయ్యా, అంత టైం నాకెక్కడుంది. సెకండ్ షో చూస్తాలే. చాలా న్యాచురల్గా తీస్తారు సార్ సినిమాలు, అందుకే నాకు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం. ఏంటి బాబాయ్ డ్రింక్ పొల్లగా ఉంది? నీకు అన్ని పొల్లగానే ఉంటాయిరా. ఇందులో ఏం కలుపుతున్నారు ఏంటో. తాగే గుండా నన్ను కాదు, రే గుండా, నన్నే. ఏమైందిరా? రేయ్, తొందరగా 108 ఫోన్ చేయి. రేయ్, లేరా రేయ్, లేరా రే రేయ్. హలో 108. ఒరే గోండా ఇట్రా. ఏదో కొత్త బొమ్మ వచ్చినట్టుంది. టాక్ ఎలాగుంది ఏంటి? వచ్చి బుకింగ్ లో టికెట్ కొనుక్కొని చూడరా తెలుస్తుంది. ఓ చూస్తాంలేవా. చూస్తాంలేవా. ఏదో పైరసీ చూసి పేడు మొహం ఈడుని మళ్ళీకి టాకు రివ్యూలుని. రే సైకిల్ సరిగ్గా దొక్కు, ఎక్కడ పడితే అక్కడ దెక్కు, దిగిపోద్ది. అబ్బాయి గారు మార్నింగ్ షో టాక్ అదిరిపోయిందండి. మ్యాట్ని కూడా చాలా మంది జనం పెరిగారు. ఏంటి అది అలా చెప్పకూడదు. నువ్వు ఎప్పుడా? అలాగే చెప్పాలి అన్నట్టు మర్చిపోయానండి. మార్నింగ్ షో చూసిన వీడియో వాడు 108లో హాస్పిటల్కి వెళ్తూ మధ్యదారిలోనే చచ్చిపోయాడంట. అవునా? పాపం. ఇదిగో పట్టుకో. ఏం చూస్తున్నావు? అది ఇప్పేసిరా. ఇప్పుడు ఇది ఇప్పేసి ఏం చేస్తారు? కొద్ది థియేటర్ కనుక కట్టేస్తారేంటి? మర్చిపోయాను, ఆ ప్రింటింగ్ ప్రెస్ తోటి టికెట్ బుక్లు ఆర్డర్ ఇచ్చాను, డబ్బులు ఇస్తే వెళ్తాను. రేపు వెళ్తూలే, ముందది కానీ. సర్లే రండి రండి రండి.
దూరం దూరే రే నువ్వు నేల అటు వెళ్ళకు ఇటు వెళ్ళు అలాగే ఎలా గుండా సినిమా పేరు ఏంట్రా? సినిమా పేరు తెలియకుండా నీకు లే ముందు ఏరీనా అబ్బాయి గారు సార్ వాళ్ళు పంపింది ఎలా ఉంది సార్ ఆ? మీకు నచ్చుతుందా సార్ అది నాకు తెలుసు కదా ఇంకోసారి పంపమంటారన్నా? మన ఊరు చివరి మరిచెట్టు దగ్గర ముగ్గురు ఊరేసుకొని చనిపోయారు. శవాలను ఇప్పుడే దించుతున్నాం. అర్జెంటుగా వెహికల్ పంపించండి. పురుగుల మందు తాగి చచ్చిపోవడాలు ఊరేసుకుని చచ్చిపోవడాలు ఇవన్నీ ఊళ్ళో మామూలే సార్. అయినా ఈ ఊరికి పెద్ద కొత్త ఏం కాదండి. శవాల జోబులు దొరికాయి ఒక నిమిషం సార్ లైన్లో ఉండండి. సార్ శవాల పాకెట్లో దొరికిందని బట్టి చూస్తే కృష్ణా టాకీస్లో మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్తూ మధ్యదారిలో మన ఊరు చివరున్న మర్రి చెట్టు గురేసుకుని చచ్చిపోయారు సార్. మార్నింగ్ షో చూసిన వీడియో వాడు 108లో హాస్పిటల్కి వెళ్తూ మధ్యదారిలోనే చచ్చిపోయాడంట. కృష్ణా టాకీస్లో మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్తూ మధ్యదారిలో మన ఊరు చివరున్న మర్రి చెట్టు గురేసుకుని చచ్చిపోయారు సార్. హే కళ్యాణి ఆగు, ఏ విషయం చెప్పేవేంటి? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? మొన్న నా పావులతో పంపిన నా ప్రేమ సందేశానికి జవాబు ఇంకా రాలేదు. కౌరవ కోన అమ్మాయిల చుట్టూ తిరిగితే కాళ్ళు చేతులు విరగొడతారని చెప్పలేదా సభి నీ స్నేహితుడికి? కాళ్ళు చేతులు విరిచేసినా పర్వాలేదు కళ్యాణి, కుంటుకుంటూ నీ చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటూ బతికేస్తా ఈ జన్మంతా. మార్నింగ్ షోకి వీడియో వాడు, మ్యాట్నీకి ముగ్గురు. ఎందుకు చనిపోయారు? ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో. దీంట్లో ప్రాబ్లం ఉందిరా అబ్బాయి. ఎందుకంటే ఈ ప్రింట్ ఎట్టుకెళ్ళాడు మా అన్నడే తీసుకొచ్చేస్తున్నాడు. నువ్వు మాత్రం మళ్ళీ ఈ ప్రింట్ తిరిగి ఎట్టరానంటే అట్టుకెళ్ళిపోరు అబ్బాయి. ఇప్పుడు ఫస్ట్ షో నడుస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో. పోనీ షో ఆపేస్తే? చాలా రోజుల తర్వాతే థియేటర్ హౌస్ఫుల్ అయింది. ఇప్పుడు షో ఆపడం కరెక్ట్ కాదు. ఏం చేద్దాం? బాబా మమ్మల్ని చంపి పాప మూట కట్టుకోకు. బాబా ఇద్దరు ప్రేమికుల్ని చంపిన మూర్ఖుడు అనే అపకీర్తి నువ్వు చెరపలేని చరిత్రలో నీకు మంచిగా ఉంటుంది. వచ్చిన అపకీర్తి కన్నా బతికున్నప్పుడు పడ్డ అవమాన భారం నాటకాలు. అవే కళ్ళు డాక్టర్ సుశీల రండి చూడండి, అందరూ చూడండి. వాళ్ళందరూ చూసి ఏం చెప్తారు నాయన? హంతకుడు 25 ఏళ్ల యువకుడని చాలా బలశాలి అని నువ్వే చెప్పు. ఎందుకు కాకూడదు? నువ్వే యువకుడు ఎందుకు కాకూడదు? తెలుసుకున్నావు కానీ నా పూర్వగాథ కూడా తెలుసునా? రాజశేఖర్ తెలిసిందా నేను ఎవరిను? నా తండ్రి నీ తండ్రి ఒక్కడి.
నాలోనూ నీలోనూ ప్రవహించేది ఒకే రక్తం. ఆ ఫోటో చూడు. నాన్న ముఖం, కృష్ణ రే కృష్ణ నా ముఖం పోలికలు చూసుకో. భాస్కర్, నీ ఊహించింది నిజం. కానీ ఈ అగ్గాజు నిప్పు పెట్టిన ఇంట్లో నేను చావకుండా తప్పించుకున్నాను. ఏమైందిరా? మన థియేటర్ మూసేసాం తాతయ్య. ఎందుకని? I3 అనే సినిమా బాక్స్ తీసుకొచ్చాను తాతయ్య. మార్నింగ్ షోకి ఒకడు, మ్యాట్నీకి 3, ఫస్ట్ షోకి 6 చనిపోయారు తాతయ్య. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే సమస్య మన థియేటర్లో లేదు, ఆ సినిమాలో ఉంది. అన్వేషించు, ఆధారాలు దొరుకుతాయి. సార్, అబ్బాయి గారి కోసం ఎవరు వచ్చారు? రమ్మను. నమస్కారం సార్. నమస్తే బాబు, రా కూర్చో. ఏం తీసుకుంటారు? టీఆర్ కాఫీ? నో సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ధర్మరాజ్ గారితో మాట్లాడాలి. ధర్మరాజ్ చనిపోయాడే, అయినా వాడితో మీకేం పని? సీన్ నెంబర్ 13 సినిమా గురించి. సినిమా తీయొద్దని నేను ముందే చెప్పాను, అయినా నా మాట వినకుండా సినిమా తీశాడు, చనిపోయాడు. సార్, ఆ సినిమా గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. దయచేసి నన్నేమీ అడగొద్దు, ఆ సినిమా గురించి నాకేమీ తెలీదు. ప్లీజ్ వెళ్ళిరండి. నా భర్త ఒక్కడే కాదు, ఈ సినిమాలో పనిచేసిన అందరూ చనిపోయారు. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి విసుకొచ్చి ఫైల్ని పక్కన పడేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్ అందరిళ్ళకి వెళ్ళాను, ఎవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఏట్రా గిట్టో కొంప తీసి బాక్స్ రిటర్న్ చేయడానికి ఫోన్ చేసేవట్రా? రే, నేను ముందే చెప్పాను రా నీకో. బాక్స్ రిటర్న్ ఇవ్వడానికి కాదు, చిన్న ఇన్ఫర్మేషన్. భలే రెట్టి కొందరు. ఇదిగో బాక్స్ అట్టుకెళ్ళి నువ్వు ఒక్కడవైతే అడగడివి. I3 బాక్స్ ఇచ్చిన అతను ఎవరు? ఇంతకీ అతను ఉన్నాడా పోయాడా? బంగారులా బతుకుని ఉండ సంపేతావేట్రా? నిన్నగాక మొన్న కదా ఆడితో ఫోన్లో మాట్లాడాను. సరే, అతను నెంబర్ ఇస్తారా? నెంబరే కర్మ, అడ్రస్ ఇస్తాను. ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడుంది? నా టాకీస్లో. దీన్ని ఇక్కడితో వదిలే. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చనిపోయారు, నువ్వు కూడా పోతావు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ సినిమా ఎవరు పూర్తి చేశారు? అంతా అయిపోయిందయ్యా, ఫస్ట్ కాపీ కూడా వచ్చింది. ఒక్కొక్కరిగా అందరూ చనిపోయారు. ఈ సమస్యకి సొల్యూషనే లేదా? లేనట్టే. అదేంటి సార్, ఒక్క సినిమా ఇంతమందిని బలి తీసుకుంది, ఇంకా బలి తీసుకుంటూనే ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటనేది తెలుసుకోవాలి కదా సార్. ప్రయోజనం లేని దాని గురించి ప్రయత్నించడం కూడా వృధా అనుకుంటా. వృధాగా పోయే నీరు కూడా భూమికి సేద తీరుస్తుంది.
ఆవిరై వానగా కురుస్తుంది. ప్రయోజనం లేదని ప్రయత్నం మానుకోకూడదు కదా సార్. అవును, నాదో చిన్న డౌట్ సార్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ చనిపోయారు, మరి మీరెలా బతుకున్నారు? నేను ఈ సినిమాకి పని చేయలేదయ్యా. ఈ సినిమా షూట్ టైంలో నేను చిన్న పని మీద మా ఊరు వెళ్ళాను. మా అసిస్టెంట్ని పంపించాను. పిటి ఏమిటంటే వాడు కూడా చనిపోయాడు. సార్, ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందో కొంచెం చెప్తారా? కౌరవ కోన. కౌరవ కోనలో మర్రి చెట్టు అంటే ఎక్కడ? ఎలవయ్యా బాబు ఎలు. అది కదండి ఆ మర్రి చెట్టు. ఎందుకయ్యా బాబు ఇక్కడికి వచ్చి వస్తున్నారు? చావడానికి మీ ఊర్లో చోటే దొరకడం లేదా? డ్రెస్ అడిగితే ఇలా రియాక్ట్ అవుతాడేంటి? ఈనాడు ఏమండి ఇక్కడ మర్రి చెట్టు ఆయన చెప్పాడుగా, మళ్ళీ అడుగుతావేంటి? చావడానికి మా ఊరు దొరికిందా? చావడానికి కాదండి, నేను చూపిస్తాను. ముసల్దానా, ఈ బాబు అందుకు రాలేదురా. పదబమ్మ, జీప్ ఎక్కండి, వెళ్దాం. మేం సైకిళ్ళు కార్లు ఎక్కం బాబు. ఎక్కడికెళ్ళినా కాలినడకనే. అది మా కులాచారం. ఈ అడవి మార్గం గుండా పోతే పక్కనే. పదండి. అమ్మా, వాళ్ళు ఎందుకు నాకు అడ్రస్ చెప్పడం లేదు? నువ్వు అడిగిన మర్రి చెట్టు చాలా ప్రమాదమైంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రాలేదు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా కౌరవ కుల వంశస్థులు. కౌరవుల్ని కొలుస్తారు. ఒకప్పుడు వీళ్ళే ఇక్కడుండేవారు. అందుకే ఈ ఊరికి కౌరవ కోన అని పేరొచ్చింది. అడిగిన మర్రి చెట్టు ఇదే బాబు, మా కులవృక్షం. బామ్మ, వాళ్ళని ఎంత అడిగినా అడ్రస్సే చెప్పలేదు. మరి నువ్వు మాత్రం ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడికొచ్చిన వాళ్ళంతా నేరుగా ఇక్కడికొచ్చి చనిపోయారు తప్ప ఎవరూ ఎవరిని అడగలేదు. నీ కళ్ళల్లో చనిపోవాలన్న కోరిక కనిపించలేదు.
ఏదో తెలుసుకోవాలన్న ఆరాటమే ఉంది. అందుకే చెప్పా బాబు. దండం పెట్టుకో, ఫోటోలు తీసుకో, ఏవైనా చేసుకో, కానీ ఆ ద్వారం దాటి ముందుకు వెళ్ళకు బాబు. వెళ్ళావనుకో చావాలనే కోరిక పుట్టి ఉరేసుకుని చనిపోతావు. జాగ్రత్త నాయనా. వస్తా మరి. వెళ్ళొద్దన్నానా? ఏమైంది? ఇంకా నాయం చచ్చిపోలేదు, సంతోషించు. రేయ్ బాబుకొకటి. తర్వాత టైలర్ ఎక్కడ ఉంటుందిరా, యూట్యూబ్లో ఉంటా చూసుకో. సార్ 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 మీరు వినోద్ బాబు కదా? I3 సినిమా హీరో కాదు మీరే కదా? మీరే కదా సార్ వినోద్ బాబు? ట్రైలర్ కూడా చూసాను సార్. ఐఎమ్ నాట్ వినోద్ బాబు. ఐఎమ్ నాట్. సార్ మీరే వినోద్ బాబు సార్. సారీ, ఐఎమ్ నాట్ వినోద్ బాబు. సార్ వినోద్ గారు, సార్ సార్ నా మాట వినండి సార్. వినోద్ బాబు నేను కాదు. వినోద్ గారు సార్ నా మాట వినండి ఒకసారి. మీతో కొంచెం మాట్లాడాలి. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. సార్ సార్ ఆగండి సార్. హాయ్ సార్. ఏంటి భయ్యా? వాటర్ తాగండి సార్. తాగండి సార్. ఏం కావాలి భయ్యా? నా పేరు కృష్ణ సార్. మా ఊళ్ళో నాకు టూరింగ్ టాకీస్ ఉంది సార్. ఒకసారి మీరు యాక్ట్ చేసిన I3 మూవీ బాక్స్ తీసుకొచ్చి నా టాకీస్లో వేశాను సార్. అలా జరిగింది సార్. ఇప్పుడు మీ దగ్గర ఉందా? అదేంటి సార్ నా దగ్గర ఉండడం ఏంటి? తన అవసరం నీకు లేదు, బట్ నీ అవసరం తనకుందేమో, అందుకే నీ దగ్గరకు వచ్చింది. అర్థం కాలేదు సార్. అది అర్థం కావాలంటే నీకు నా కథ చెప్పాల్సిందే. నా పేరు వినోద్ బాబు. స్టేజ్ ఆర్టిస్ట్గా లైఫ్ స్టార్ట్ చేశాను. సేనాధిపతి సైన్యాన్ని సిద్ధం చేయి. సైనికులారా యుద్ధ వేరి మోగించండి. మీ ఆయుధాలకి తెలియాల్సిన రెండే రెండు. ఒకటి చంపడం, రెండు చావడం. పిచ్చుకని చంపి వీరుండవడం కన్నా రాబందు చేతిలో చావడమే మిన్న. నా దృష్టిలో చనిపోవడం ఓటమి కాదు, విజయం. చాలా స్టేజ్ షోలు చేశాను, మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. హీరో ఫ్రెండ్గా. యాక్షన్. டான் பிடிக்கணும்னா பெரிய கஷ்டம் கடியாது. என்னடா அது? பொசிஷன் சேஞ்ச். ఫైనల్లీ హీరోగా. యాక్షన్.
நீ கரெக்டா பண்ணா நாய் நடாது సార్ మర్యాద సార్ ఎంతైనా రిటైర్డ్ అయిన హీరోని కదా సార్ కొంచెం మర్యాద చెప్పండి సార్ என்னடா மரியாதை கரெக்டா பண்ணா ரெடி ஸ்டார்ட் கேமரா రోలింగ్ సార్ యాక్షన్ డాన్ పుడికినమ్న పెరియ కష్టం కడియాద హీరోగా 4 సినిమాలు చేశాను. 2 సినిమాలు హిట్ వచ్చినా సరైన బ్రేక్ రాలేదు. బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో హలో హాయ్ వినోద్, ఐమ్ డైరెక్టర్ బాలు. సార్, నా నెక్స్ట్ మూవీ హీరో నువ్వే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పనిచేసే అదృష్టం ఇంత త్వరగా దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు సార్. సార్ ఐఎమ్ కమింగ్ సార్, ఐఎమ్ కమింగ్. ఓకే వచ్చాయి. టైం లేదండి, ఓన్లీ 10 minutes మాత్రమే స్పెండ్ చేయగలను. సార్ ఆడియన్స్ మీద మీ ఒపీనియన్? ఆడియన్స్ అంటే నాకు చాలా భయం, ఎందుకంటే వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళు. నన్ను ఇక్కడ తొక్కేస్తారేమో నన్న భయం. సార్ మీ సినిమాలో నటించే హీరో హీరోయిన్లు కొడతారని ఫిల్మ్ నగర్ టాక్, అది ఎంతవరకు నిజం? అబద్ధం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇప్పటి వరకు రోడ్డు మీద తిరిగే చాలా మందిని మెగాస్టార్ సూపర్ స్టార్స్ చేశారు కదా, కానీ వాళ్ళతో రిపీటెడ్ గా సినిమా చేయలేదు, ఎందుకు? వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళందరినీ స్టార్స్ ని చేసింది మీరే కదా సార్? రోడ్ల మీద తిరిగి స్టార్స్ చేయగలిగాను, ఆల్రెడీ స్టార్స్ ని నేనేం చేయగలను? సార్ వన్ మోర్ క్వశ్చన్, మీ మీద మీ ఒపీనియన్? తోపుని. మరి మిగతా వాళ్ళు? బోకులు. సార్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ యథార్థ సంఘటనలు ఆధారంగా చేసినవి కదా, మరి ఇప్పుడు వినోద్ బాబుతో చేసే సినిమా కూడా ఆ తరహా కదేనా? అవును, 1880లో కౌరవంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేస్తున్నాను. సార్ ఈ సినిమా కూడా లవ్ స్టోరీయేనా? హర్రర్ కమ్ లవ్ స్టోరీ. సార్ వన్ మోర్ క్వశ్చన్. సారీ, టైమ్ ఇస్ ఓవర్. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్. వినోద్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ వీక్ మన మూవీ ఓపెనింగ్. ఓకే సార్. బాడీ బాగా ట్రైన్. ఓకే, డైలీ జిమ్కి వెళ్తాం. షూర్ సార్. టచ్లో ఉండు. బాయ్. ఓకే బాయ్ సార్. వావ్, బాలు గారితో మూవీనా? అన్బిలీవబుల్. ద ఫేమస్ కనిష్క నా పక్కన హీరోయిన్. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయింది. హాయ్ సార్, నా పేరు రవితేజ సార్. మీ సినిమాలో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్. నా సినిమాలో యాక్ట్ చేయాలంటే తన్నులు తినాలి. తింటా సార్. తిట్లు పడాలి. పడతా సార్. ఇలారా సార్. కుమార్ సార్, ఇన్న తేజాడు బ్యాచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సగం సినిమా పూర్తయింది. ఒకరోజు సాంగ్ షూట్ జరుగుతుండగా కట్ కట్ వినోద్ அப்படி இல்லை வினோத், அது கொஞ்சம் மெண்டிச்சே ఇంకొంచెం ఇంకొంచెం అది అది వా వా నా పిన్నాడు వంది అది కళ్ళలో చూడండి. రెడీ టేక్ பண்ணலாமா? ఓకే రెడీ మూడ్ సౌండ్ 1 2 3 4 காட் இட். சூப்பர் சூப்பர் ஷாட். ஓகே, நல்லா இருக்கு வினோத், சூப்பர், ரொம்ப நல்லா இருக்கு. இப்போ இதே பிஜிஎம்க்கு வேற ஒரு ஸ்டெப் வேதாம், கொஞ்சம் சேపు ரெஸ்ட் తీసుకో. నా మురుగేసా మార్క్ వచ్చక. ఏయ్ ఇలారా. ఆమా సార్. టేక్ ఓకేనా? ఓకే సార్, బాగుంది. ఓకేనా? ఎన్ని సినిమాలు పనిచేసావు? ఏమైంది సార్? ఎక్స్ప్రెషన్స్ ఏవి? కనిష్క ఇలారా. ఏంటా ఎక్స్ప్రెషన్? ఇట్స్ ఎ రొమాంటిక్ సాంగ్. ఫేస్ లో ఫీలింగ్స్ అయ్యి. కొరియోగ్రాఫర్ ఓకే చెప్పాడు సార్. వీడు కొరియోగ్రాఫర్ ఏంటి? 2 కాళ్ళు గాల్లో ఆడిస్తే సరిపోతుందా? తెల్ల ఉంటే చాలు, హీరోయిన్ అయిపోతే వచ్చేస్తారు. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అవసరం లేదా? డిస్కస్టింగ్. ఏంటి డిస్కస్టింగ్? టేక్ ఓకే చేసేది వాడా నేనా? ఇది సీన్ కాదు సార్, సాంగ్. కొరియోగ్రాఫర్ ఓకే చేయాలి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? హీరోయిన్ వెళ్ళిపోయింది. సినిమా ఆగిపోయింది. నాకు బ్రేక్ పడింది. ఎవరికి మొహం చూపించలేక 4 గోడల మధ్య నలిగిపోయాను. ఎన్ని రోజులు నేను ఇంట్లో పడుంటా? ఓ రోజు ఆఫీస్కి వెళ్ళాను. హరిగారు, నేను చెప్తున్నాను కదా, నా మాట వినండి. హలో హలో హలో. ఒరే హరి, నువ్వు కూడా నాతో ఆడేసుకుంటున్నావురా. టైం రా, టైం. సార్, ఏంటి సార్ ఇప్పుడు మన సినిమా పరిస్థితి? ఇంకెంతమందిని పట్టుకురావాలే? మొన్న పోయిన దానికే 10 లక్షలు బొక్క. ఈయన గారు తన్ని తరిమేశాడు, మళ్ళీ ఎందుకు వస్తుంది? డబ్బులు పోయే, హీరోయిన్ పోయింది, సినిమా ఆగిపోయింది. ఎవరిని అడిగినా ఈ డైరెక్టర్ అంటేనే భయపడిపోతున్నారు కదయ్యా. అసలు ఎంత ఇస్తానంటున్నా చేయనంటున్నారు. ఇప్పుడు నానా పాటలు పడి ఇంకో దాన్ని తీసుకొచ్చాను అనుకో, దాన్ని కూడా తన్ని తరిమేస్తాడు. అప్పుడు అది కూడా పోద్ది. అవసరమా నాకు?
ఎల్లు ఎల్లు ఆడిని అడుగు. సైకోనా కొడుకులందరూ ఇండస్ట్రీకి వస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. సి వినోద్, సినిమా అనేది జైంట్ వీల్ లాంటిది. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కుతారు, తిరిగేటప్పుడే కంగారు పడతారు. కంగారు పడ్డ కామన్, బట్ కంగారు పడకు. బీ కూల్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. సినిమాకి హీరోయిన్ దొరుకుతుంది, మళ్ళీ మన సినిమా మొదలవుతుంది. ఓకే, బాయ్. వినడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది. వినోద్, హాయ్. యాక్చువల్లీ అది ఏంటి ఈ టైంలో వచ్చావు? వినోద్, ఏంటి అలా ఉన్నావు? అబే ఏం లేదే, బానే ఉన్నాను. నీ బాధని నీ కళ్ళతో కవర్ చేసినా నీ మనసు నాకు చెప్తుంది నువ్వు బాధపడుతున్నావని. ఏమైంది వినోద్? ఏమైంది వినోద్? కూల్ వినోద్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. కూల్, డోంట్ ఫీల్ వినోద్. హీరోయిన్ దొరుకుతుంది, సినిమా మళ్ళీ మొదలవుతుంది, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఇంకేం ఆలోచించుకో. అంజనా, నువ్వే హీరోయిన్గా ఎందుకు చేయకూడదు? నేను హీరోయిన్ ఏంటి వినోద్? లేదంజనా, నువ్వే హీరోయిన్. ఈ సినిమా తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తే లైఫ్ లాంగ్ మన ఇద్దరి మెమరీస్లో ఉంటుంది. నాకు యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు, ఏమీ తెలీదు. ఎలా చేయగలను? నేను నేర్పిస్తా అంజనా. ఈ సినిమాకి ట్రెడిషనల్ అమ్మాయి కావాలి, నువ్వు అచ్చు అలాగే ఉంటావు. ప్లీజ్ అంజనా, ప్లీజ్. నువ్వు ఇంతగా బ్రతిమలాడాల్సిన అవసరమే లేదు వినోద్. నీ లైఫ్ కోసం నేనేమైనా చేస్తాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఫోన్ లిఫ్ట్ చేయరా. హాయ్ సార్. సార్, షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ సార్. మన సినిమాలో క్యారెక్టర్కి తను యాప్ట్ సార్. తను చేయడానికి కూడా రెడీగా ఉంది సార్. నాదేముందయ్యా, వెళ్ళి ఆడుకు చూపించు. ఓకే, ఒకసారి ఫోటోషూట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. రెడీ చేద్దామా? చేద్దాం. టేక్. ఓకే సార్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. కాటి రే, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? కాదు సార్, ఏడవమన్నాను. అవును కానీ ఇప్పుడు వస్తుంది. కమాన్ టేక్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. కట్ చెప్పానా? ఎందుకు రిలాక్స్ అయ్యావు? ఎందుకు రిలాక్స్ అయ్యావు? కట్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు సార్. నేను కట్ చెప్పేంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. అలాగే సార్. రిలాక్స్ అవ్వకూడదు. ఓకే సార్. యాక్షన్. ఒకటే కల నే నీతో ఇలా ఉంటే చాలే వెన్నెలా. ఒకటే కల నువ్వు నాతో ఇలా సాగిపోవా కోయిలా. ఊహలా నీ కళ్ళలోన, నవ్వులా నీ బుక్కలో,
ఊపిరై నీ శ్వాసలోనే నీలోనే ఉండనా హో తారల్లే మెరిసిపోనా నీ తోడై ఉండగా అడుగేసే దారినవుతా నీకై ముందుగా చీరల్లే చుట్టుకోనా నిన్నేనే వెచ్చగా పువ్వల్లే విచ్చుకోనా నీకై కొత్తగా ఒకటే కల నే నీతో ఇలా ఉంటే చాలే వెన్నెలా సరాసరి నీ మాటల్లో మతిపోయే ఓ మంత్రముందే సదా మదే నీ చూపుల్లో ఏమో ఏమవుతున్నదే క్షణ క్షణం నీతో అనుక్షణం నాతో చెప్పే మాట ఒక్కటే ప్రేమా నిన్ను చూసిన కంటి పాపకు కొనుకురానంటున్నదే ఎవరికెవరో చివరికెవరో నువ్వు నాకని తెలిసిన క్షణమిదని తారల్లే మెరిసిపోనా నీ తోడై ఉండగా అడుగేసే దారినవుతా నీకై ముందుగా చీరల్లే చుట్టుకోనా నిన్నేనే వెచ్చగా పువ్వల్లే విచ్చుకోనా నీకై కొత్తగా ఒకటే కల నే నీతో ఇలా ఉంటే చాలే వెన్నెలా పదే పదే ఏదో తెలియని ఆకర్షణ నన్ను లాగేస్తోందే అదే అదే సంఘర్షణ నా ఎదలోనే మొదలైనదే నువ్వే లేని నేను ఊహించనే లేను నిదురలోన నిన్ను ఆదమరచిపోను అంతులేని అందమేదో వయసులోనే ఉన్నదా దొరికినట్టు దొరకనట్టు ప్రేమ గుట్టే బయటే పడనట్టు తారల్లే మెరిసిపోనా నీ తోడై ఉండగా అడుగేసే దారినవుతా నీకై ముందుగా చీరల్లే చుట్టుకోనా నిన్నేనే వెచ్చగా పువ్వల్లే విచ్చుకోనా నీకై కొత్తగా గుడ్ మార్నింగ్ సార్. ఏంటే ఓంకార్ 100 సార్లు పిలిస్తే కానీ రానివాడు లేకుండానే వచ్చాం. ఏంటి విషయం? రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కదా సార్, కొత్త పోస్టర్స్ ఏమైనా చేయమంటారని. ఉందిగా అదొకటే కదా సార్, కొత్తగా ఇంకేమైనా క్రియేటివ్గా 2-3 చేద్దామని. సి ఓంకార్, నాకు సెంటిమెంట్ ఉంది. కాదు నాకు వెర్రి ఉంది. నా సినిమాకి ఒకటే పోస్టర్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను తీసిన సినిమాలన్నింటికి ఒకటే పోస్టర్, దీనికి అంతే. అయినా సరైన పోస్టర్ ఒక్కటి చాలయా, 100 అవసరం లేదు. బట్ హీరోయిన్ మారింది కదా సార్. మారితే హీరోయిన్ మారితే పోస్టర్ కూడా మార్చాలి కదా. పోస్టర్లో ఉన్న హీరోయిన్ వేరు, సినిమాలో ఉన్న హీరోయిన్ వేరవుతుంది. అయినా పర్వాలేదు, నేను పోస్టర్ మార్చాను. ఇక మీరు వెళ్ళి రావచ్చు. పెళ్లి చేసుకుందామా? కాడే ఈరోజుతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్యాకప్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సార్ ఏంటి ఒక్క నిమిషం ఫైనలీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద షూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఎస్పెషలీ డైరెక్టర్ బాలు సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ అంజనా మై స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ అంజనా. మీ అందరికీ విషయం చెప్పాలి, ఈ సినిమా మనందరి లైఫ్లో ఎస్పెషల్లీ మా లైఫ్లో చాలా మెమరబుల్ డే.
ఎందుకంటే నేను అంజన పెళ్లి చేసుకోబోతున్నాం. ఎల్లుండే మా పెళ్ళి. అంజనా చెప్తున్నాడు ఇప్పటివరకు ఏం చేస్తున్నావు ఇడియట్? ఒక్క నిమిషం. వన్ మినిట్. ఐఎమ్ సారీ, ఇంకొక సీన్ బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సా? అది చేస్తే ప్యాకప్ అయిపోద్ది. అదేంటయ్యా అయిపోయిందన్నాగా? ఆల్మోస్ట్ అన్నీ తీసాం సార్, బట్ సీన్ నెంబర్ 13 సరిగా రాలేదు. అది మళ్ళీ రీషూట్ చేయాలి. మళ్ళీ రీషూట్ ఏంటి బాలు? ఆ సీన్ చేసినప్పుడు అంజనా కొత్త కదా, ఆ సీన్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. అయితే సినిమా అంతా అయిపోయింది కదా, ఇప్పుడు బాగా చేస్తుంది. ఎవరూ అవసరం లేదు, అమ్మాయి ఉంటే చాలు. ఓన్లీ క్లోజ్ షాట్స్ మాత్రమే. సార్ అదిగా సార్, ఎల్లుండే మా పెళ్ళి. ఎల్లుండి కాదు వినోద్, రేపు ఒక్కరోజే క్లోజ్ షాట్స్ తీసుకొని పంపించేస్తాను. ఎల్లుండి కల్లా నీ దగ్గర ఉంటా. అలా ఎలా కుదురుతుంది సార్? ఎల్లుండేగా పెళ్ళి. ఈలో పెళ్లి పనులన్నీ చూసుకుంటుండు. షూట్ అయిపోయిన వెంటనే మేము వచ్చేస్తాం. ఏంటి బాలు 60 రోజులు షెడ్యూల్ చెప్పి 80 రోజులు చేసావు. ఎక్కువ మంది అవసరం లేదు, ఏంటి తను నువ్వు ఒక్కతుంటే చేస్తుంటే చాలు. ఒక్కరోజే కదా, ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఈ ఒక్కరోజు ఓపిక పట్టలేవా? సార్ చేద్దాం. థ్యాంక్ యూ అంజనా. షూట్ స్టార్ట్ అయింది, ఆ నెక్స్ట్ డేనే మా పెళ్ళి. తన కోసం నేను ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. అంజనా రెడీయా? రెడీ సార్. కుమార్ అక్కడ ఏం చేస్తున్నావు? మూట తీసి పైన పెట్టాలి కదా సార్. మనం తీసే క్లోజ్ షాట్స్ రా, మూట అవసరం లేదు. ఇట్రా, అక్కడికి వెళ్ళి క్లాప్ కొట్టు. ఓకే సార్. క్లాప్ ఇన్. కెమెరా 13/1 టేక్ 1 యాక్షన్. దింపండి. పట్టీ లేకుండా పైకి ఎందుకు లాగారా? ఆ పట్టీ తీసుకురండి. సార్ ఇదిగోండి సార్. ఓకేనా ఇది? ఓకే సార్. పర్లేదా? పర్వాలేదు సార్. వెళ్ళి జాగ్రత్తగా కట్టు. సరే సార్. బీ కేర్ఫుల్. చూసుకోవాలి కదా ఇవన్నీ. సారీ సార్. టేక్ 2 యాక్షన్. కట్ ఇట్. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ప్రాణం పోతున్నప్పుడు బాడీ విలువలా కొట్టుకోవాలి. ఓకే, ఆ రియల్ ఫీల్ కావాలి నాకు. రెడీ? టేక్. కెమెరా రోలింగ్ సార్. టేక్ 3 యాక్షన్. నేను చెప్పినట్టు చెయ్యి అంజనా. టేక్ 4 టేక్ 8 టేక్ 15 కట్ ఇట్. టేక్ 16 కట్ ఇట్. టేక్ 30. ఎన్నిసార్లు చెప్పాలి? నీ ప్రియుడు ఇక్కడే ఉన్నాడు, నీ ఎదురుగా ఉన్నాడు. నీ చూపంతా వాడిపైనే ఉండాలి. వాడిని చూస్తూ పోవాలి. ఎవడన్నా వచ్చి పొజిషన్ ఇవ్వరా? ఇటు చూడు, ఇలా కావాలి ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ కావాలి నాకు. టేక్ 40 టేక్ 46 టేక్ 51 Got it. టేక్ 55. This is last and final take. You have to do it, Anjana. Okay? Camera. డూ ఇట్ అంజనా. అయిపోయింది. ఈ ఒక్క టేక్ చేసేస్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నీకోసం వినోద్ వెయిటింగ్. డూ ఇట్ అంజనా. యూ కెన్ డూ ఇట్. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. యూ కెన్ డూ ఇట్. రెడీయా? రెడీ సార్. కెమెరా రెడీ సార్. టేక్ 60 యాక్షన్. ఇంకా మోర్
సూపర్. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ టేక్. యు హావ్ టు డూ ఇట్ అంజనా. ఓకే కెమెరా. డూ ఇట్ అంజనా. అయిపోయింది. ఈ ఒక్క టేక్ చేసేస్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. యాక్షన్. నా చావుని చూసి మీరందరూ ఆనందిస్తారా? వదలను, వదలను. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నా ఆర్తనాదాన్ని ఆనందించిన వాళ్ళందరినీ చంపేస్తా. అంతా అయిపోయింది. నా వల్లే జరిగింది. మా జీవితంలో సీన్ నెంబర్ 13 లేకపోయి ఉంటే మా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. నా స్వార్థం, కేవలం నా స్వార్థం కోసం నా అంజనన్న నా చేతులారా నేనే చంపుకున్నాను. అంజనా. ఊరుకోండి సార్. అలా కొన్ని రోజుల తర్వాత అదే చెట్టుకి వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఉరేసుకొని చనిపోయారు. ఇంకా బాగా చెయ్. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు బాలు? ఎటు చూస్తున్నావు? ఎటు చూడు. ఇంకా బాగా చెయ్. సూపర్గా చేస్తున్నావు. చెయ్. యాక్షన్. బహుశా నీ థియేటర్లో కూడా ఎవరైతే ఆ సీన్ నెంబర్ 13ని చూసి ఆనందిస్తారో వాళ్ళని చంపేస్తుంది. నా అంజనా లేని జీవితం నాకు అనవసరం అనిపించింది. అందుకే నేను కూడా చనిపోదామని ఫిక్స్ అయ్యి నేను ఎన్నిసార్లు చనిపోదామని ట్రై చేసినా తను నన్ను చావనివ్వట్లేదు. నాకు బ్రతకాలని లేదు. నాకు తన దగ్గరికి వెళ్ళాలని ఉంది. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరగకపోయి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఉండేది కాదు. మా జీవితంలో సీన్ నెంబర్ 13 లేకపోయి ఉంటే మా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. హలో రే గుండా. అబ్బాయి గారు ఎక్కడున్నారా? థియేటర్ దగ్గరండి. తాతయ్య ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. ఆ థియేటర్ బయట తాగుతూ కూర్చోక థియేటర్ని జాగ్రత్తగా చూసుకో. అయ్య బాబాయ్ అదేం లేదండి. ఓవర్ యాక్షన్ ఆపరా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. ఓకేనా? అలాగేనండి. అరే గుండా రెడీయా? రెడీయా. గోదావరి పుష్కరాల సందర్భంగా కళానలే నాటక కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరగబో నాటక పోటీలకు ముందుగా ఇక్కడ మన ఊర్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పట్లాగానే ఈ ఏడాది కూడా 2 టీముల్ని పక్కూరు నుంచి మనూరు నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్లే గూండా మరియు పాండా టీములు. నాటక కళా పరిషత్ వాళ్ళ రూల్స్ ప్రకారం వీళ్ళలో ఎవరైతే ఎంటర్టైన్ చేస్తూ మంచి సందేశాన్ని కూడా ఇస్తారో
వాళ్ళనే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పుడు గోండా పాండాల మధ్య పోరు జరగబోతుంది. ముందుగా గోండా టీం వాళ్ళు ప్రదర్శించబోయే నాటకం రాజు రాణి పక్కలో మంత్రి. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా, రన్ రాజా రన్. శ్రీ 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 విక్రమాదిత్య ప్రభువులు వేంచేస్తున్నారు. హో జజ్జనక జనక జనక జజ్జనక. ఏమిటిది ప్రభు? నువ్వు చెప్పింది చంద్రముఖులు రజనీకాంత్ చెప్పేశాడు, వాడు చెప్పింది నాగవల్లిలో వెంకటేష్ వాడేశాడు. నేను చెప్పింది నేను మాత్రమే చెప్పగలను. జజ్జనక జనక జనక జజ్జనక. అవును, ఇక్కడ ఒంటిగా నేసుకున్న మంత్రిగాడు ఒకడు ఉండాలి. ఏడ్రాడు? మాట్లాడవేంట్రా, నోట్లో ఏం పెట్టుకున్నావు? ఈ డ్రామాలో డైలాగ్ లేవే, నువ్వే కదా బొబ్బులిగంతో మేనేజ్ చెప్పన్నావు, రాని అడుగుతావేంటి? అయితే మీరే చెప్పండి. రాణివారు మంత్రివారు రాణివారి మందిరంలో మ్యాటర్ సంగతి తమకు తెలుపరాదని ఆజ్ఞ ప్రభు. రాజ సంక్షేమం గురించి, రాజ ప్రజల శ్రేయస్సు గురించి చర్చించుకుంటున్నారు లాగుంది. మేము కూడా వచ్చుచున్నామని సందేశం పంపించండి. మ్యాటర్ పూర్తిగానే వారే పిలుస్తామన్నారు ప్రభు. రాణివారికి మా మీద ప్రేమాభిమానాలు ఎక్కువే. తమ మీద కన్నా మంత్రివర్యుల మీద ఇంకా ఎక్కువ ప్రభు. ఏమిటనుకున్నారు? ఏమీ లేదు ప్రభు. మంత్రివర్యులు చాలా కష్టపడినట్టున్నారు. అవును ప్రభు, బాగా కష్టపడాల్సి వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరక్కడ? ఎవరు లేరు ఇక్కడ. మీ శ్రమకు మెచ్చి మేమిచ్చే చిన్న కానుక. ఏమిటిది? HIV పాజిటివ్ రిపోర్ట్. మీద మా రాణివారిది. చూశారుగా, మన మంత్రిగాళ్ళ గోడలు దూకడం లాంటివి చేస్తే బూస్ కరిశారు. అందుకని గోడలు దూకడం మానండి, ఎయిడ్స్ నివారించండి. మంచి సందేశాత్మకమైన నాటకం వేసి మమ్మల్ని అలరించినందుకు గోండా టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పాండా టీం. నన్ను ప్రేమించిన మైనేచి పోయింది, నన్ను ప్రేమించిన మైనేచి పోయింది. చిచి, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నానేటి చేస్తాను, నేను వస్తాను. పిచ్చెక్కించే పెర్ఫార్మెన్స్ నేను అక్కడ ఎత్తుంటే మీరు ఎక్కడికి వచ్చి కూకున్నారేట్రా? ఏదిరా జ్యోతి లక్ష్మి? వచ్చేస్తుందిరా. ఎక్కడరా? వస్తుందిరా, దారిలో ఉన్నట. అయితే ఎయిటింగ్ చేస్తాను. ఒరే సూరిగా తెల్లారితే నీ పెళ్ళిరా. ఓ పాలి జ్యోతి లక్ష్మి చూసి వెళ్ళిపోదాం. జ్యోతిలక్ష్మి వచ్చేసింది. పదిహేనో ఏట నేను మరి పైటే వేసాను, 10 రోజులకే మా ఊరంతా పరిచయమయ్యాను. పొరపాటున నేను సినిమా చూస్తూ ఈలే వేశాను, ఆ గోలతో నేనింకా పిచ్చగా ఫేమస్ అయ్యాను. పోరగాళ్ళు నా మీద చెయ్యేస్తూ, నా పాల బుగ్గల్ని పట్టి పిండేస్తూ, మా అమ్మన తట్టు వరుసలు కలిపేసి నన్నాట పట్టిస్తారు. నేను మరి పైటే వేసాను, 10 రోజులకే మా ఊరంతా పరిచయమయ్యాను. సమ్మరు సెలవుల్లో మా పక్కాంటితో పట్నం పోతే అక్కడి కుర్రాళ్ళు నాపై
లుక్కే వేశారు. చీకటి పడ్డాకనే దుప్పటి కోసం మెడే ఎక్కితే ఎదురున్న ఫ్లాటోళ్ళు నా ఎనకే వచ్చారు. నేలంగా బోనీలో నా బంగారంలో ఉన్నానంటూ హరి పొడవంటోడు ఒకడు నీ పేరేంటన్నాడు. అందగాడని పేరు చెప్పాను, హైట్ ఉన్నవాడని ఊరు చెప్పాను, అయినా నాకో కిస్సు కావాలని డ్రెస్ ఎట్టుకున్నాడే. నేను మరి బయటేసాను, 10 రోజులకే మా ఊరంతా పరిచయమయ్యాను. మా పిన్ని కూతురుది మేము అనకాపల్లి పెళ్లికి వెళితే మరదలునంటూనే ఎదవలు నా ఇంట పడ్డారు. ఆడపంతులు నన్ను చూసి తన మంత్రాలను మొత్తం మర్చి గెంతులు వేస్తూనే ఎన్నో వింతలు చేశాడు. ఆ పెళ్లి కొడుకు నన్ను చూస్తూ పెదవుల్నే తడుపుకుంటూ ఒంటరిగున్నప్పుడొచ్చి నన్ను వాటేసుకున్నాడు. ఏం చూశాడో ఏమో కానీ నా వల్ల కాదని నేనుండలేనని తెల్లారుజామున పెళ్ళెట్టుకొని లేచిపోదామంటాడే. నేను మరి బయటేసాను, 10 రోజులకే మా ఊరంతా పరిచయమయ్యాను. అబ్బాయి గారు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిరా. బుకింగ్ ఓపెన్ చేయి, షో వేద్దాం. అలాగేనండి. సరిపోయాడు. బహుశా నీ థియేటర్లో కూడా ఎవరైతే ఆ సీన్ నెంబర్ 13ని చూసి ఆనందిస్తారో వాళ్ళని చంపేస్తుంది. వినిపించట్లేదంట్రా? నీకు వినిపించిందా? దానికి కూడా వినిపించింది. సినిమా చూడరా మోసలాడా. ఎలా ఇచ్చా సూపర్. కళ్యాణి బావ వస్తున్నాడు. ఈడ కళ్యాణి బావ అడ్డంగా బలిసిన ఆంబోతుల్లో ఉన్నాడు. ఈడు కళ్యాణి బావ ఏంట్రా? బాబు రా వెళ్దాం. లేకపోతుంది. మంచి సీన్ లో ఆప్ చేసావురా. ఆ సీన్ కట్ చేసి పాడేసిన ప్లే అయిపోతుంది ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం? గుండా అబ్బాయి గారు కిందకి వెళ్ళి జనరేటర్ ప్రాబ్లం అని చెప్పి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించే. మళ్ళీ ఏమైంది అబ్బాయి గారు? అదంతా నీకు తర్వాత చెప్పు, ముందు నువ్వు వెళ్ళు. సరే. ఒరే జనరేటర్ కాలిపోయింది, ఆట ఆపేస్తున్నాం. బుకింగ్ దగ్గరికి వస్తే ఎవరి డబ్బులు అడిగి ఇచ్చేస్తాను.
మంచి సీన్ లో కట్ చేసావు. ఆ జనరేటర్ ప్రాబ్లం గట్రా ఉంటే ముందే చూసుకోవచ్చు కదా. అలాగే, ఈడు అలాగే, ఈడు అలాగే బాబాయ్. తాతలాగా అన్ని ఇలాగే చేస్తాడు. ఆ జనరేటర్ ప్రాబ్లం గట్రా ఉంటే ముందే చూసుకోవచ్చు కదరా. ఈడు తాతలాగా అన్ని ఇలాగే చేస్తాడు. ఒక బీడి కట్టి బాబాయ్. ఒరే అబ్బాయి, నా మాటిని పెళ్లి చేసుకోరా. తాడు వంగరం లేనండి, నాకు పిల్లని ఎవడెత్తారు బాబాయ్? అదేంట్రా, జీవితంలో మనిషికో తోడునేడు అవసరం కదరా. అయినా అనాథగా పుట్టి అనాథగా పోతావో చెప్పు. ఆ అబ్బాయి గారు తోడున్నంత వరకు నేను అన్నది నింటి బాబాయ్. ఆయనకి నేను తోడు, నాకు ఆయన నీడ. ఈ జీవితానికి ఇలా కానిచ్చేద్దాం. సరిపోయిందిరా, దొందుకు దొందే. పెళ్లి చేసుకుని నువ్వేం పీకేవేంటి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇదే డబ్బా అదే ఎక్స్ప్రెషన్ లేని ఫేసు. బా ఆ ప్రభాకర్ గారిని ఏం చేయాలో నెక్స్ట్ సిట్టింగ్లో చెప్తానన్నా. ఏం ప్రభాకర్ లేరా, ఈ థియేటర్లో కొత్త ప్రాబ్లం మోడ్ వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలని చూస్తున్నాను. ఒరే బావా, రోజు ఇదే టైంకి నేను చూస్తాను, జప్పని సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. వీడు కదేంటి బావా? గమనించలేదు బా. ఓసారి రివైండ్ చేసుకో. ఇప్పుడు స్లో మోషన్లో చూడు. ఈడా ఈడు మన సూరమ్మత్తలుడు తాడిచెట్టి. ఈడు రోజు టౌన్కి వెళ్ళి ఆ సినిమా చూసి వస్తుంటాడు. ఏడు చల్లారిపోయేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి కదా, అందుకే ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఈ రోజుల్లో కూడా టౌన్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారా? సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, నెట్లలోనే బోర్డు వచ్చేసి 1980s మోడల్. అబ్బాయి గారు, అబ్బాయి గారు లేండి అబ్బాయి గారు, థియేటర్లో సినిమా ప్లే అయిపోతుందండి. రేయ్, నిన్నెవడేమన్నాడు రా? నేనే లేదండి, దానికి అదే ప్లే అయిపోతుంది. పదండి. సాంబా, నన్ను వెళ్ళని. రీల్ లేకుండా కూడా ప్లే అయిపోతుంది ఏంటండి? ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఏ కళ్యాణి, ప్రొజెక్టర్ ఆపేసిన ప్లే అయిపోతుందండి. ఓపెన్ చేయండి, మెయిన్ ఆపేయండి. అయినా ఆగడం లేదండి.
రే గుండా నువ్వు పంచే కిందికి వెళ్ళి ఆ జనాలు పంపించే వెళ్ళు. రే గోండా సినిమా ప్లే అయిపోతున్న టికెట్లు ఇవేంట్రా? మీకు ఎలా చెప్పండిరా, మీకు దండం పెడతాను వెళ్ళిపోండిరా. అదేంట్రా ఎన్నాళ్ళు దండం పెట్టి థియేటర్ రప్పించుకునేవాడివి ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావేట్రా? బాబ్బా మీ మంచి కోసమే చెప్తున్నారా, చచ్చిపోతారా, వెళ్ళిపోండిరా. సినిమా చూస్తే చచ్చిపోవడం ఏంట్రా? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. రే హౌస్ఫుల్ అంట, నడండి నెక్స్ట్ షోకి వద్దాం. ఈ లోపు 90 వేద్దాం పదండ్రా. నెక్స్ట్ షోకి రారా, దీని చేత నీకు మసాజ్ చేయింతాను. రే గోండా మార్నింగ్ షోకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డు పెట్టావు. మ్యాట్నీకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డే ఉంది. సర్లే ఎలాగైనా సినిమా చూద్దామన్న గంట ముందే అంటే 5 గంటలకి ఫస్ట్ షోకి వచ్చాం, హౌస్ ఫుల్. అసలు మేము ఎలా కనపడుతున్నావురా నీ కంటికి? ఆ? అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు తెలియాలి. ఏం జరుగుతుందిరా లోపల? కూల్. సినిమా చూస్తావా? ఏంటి లోపలికి వెళ్ళి సినిమా చూస్తావా? చూస్తాం కదా. థియేటర్ లోపలికి వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తుందిరా అది. దాన్ని బయటికి ఎలా పంపాలని మేము చూస్తుంటే నువ్వు లోపలికి వెళ్తానంటావేంట్రా ఎర్ర గులాబీ. ఇంకోసారి చీప్ లిక్కర్ తాగేసి మార్నింగ్ షో చూస్తాను, ఫస్ట్ షో చూస్తాను, సెకండ్ షో చూస్తాను అన్నావు అనుకో, అది కాదు నేనే చంపేస్తాను. వెళ్ళిపో. ఓ అమ్మో, దీని పోస్టర్ మీద చూస్తేనే ఎలా ఉందంటే సినిమాలో ఎలా ఉంటుందో. లోపలికి అస్సలు వెళ్ళకూడదు. హౌస్ఫుల్. గుండా చెప్పండి అబ్బాయి. మందు తాగాలనిపిస్తుందిరా. తెమ్మంటారా? మా బాబు మా తాత తాగే బ్రాండ్ కాకుండా నువ్వు తాగే బ్రాండ్ తీసుకురా. అలాగే. బంగారం లాంటి థియేటర్ని బూత్ బంగ్లా చేసింది కదండి, దాన్ని చంపేస్తానండి. రేయ్ గెస్ట్లు అలా తిట్టకూడదురా. ఏంటది గెస్టా? మందు అయితే మొత్తెక్కిద్ది అంటారు కానీ మీకు ఏకంగా మతిపోయింది. గోష్ట్ని బట్టి గెస్ట్ అంటారు ఏంటంటే. అసలు మీకు క్వశ్చన్ తెలుసా? థియేటర్లోకి వెళ్ళాలంటే ఉచ్చ పడిపోతుందండి. కళ్ళు మూసుకుని వెళ్తానండి, ఎక్కడ చూసేస్తానో భయమేస్తుంది. అది గెస్ట్ కాదండి, గోస్ట్. ఇక నా వల్ల కాదండి, దాన్ని చంపేస్తానండి. రారా, నీకు మందు ఎక్కువైందనుకో అక్కడికి వెళ్ళి పడుకో, తక్కువైందనుకో ఇదిగో ఇక్కడ ఉంది తాగు. అంతేగాని పిచ్చి పిచ్చిగా అరిచే ఉంటే కోస్తా. సారీ అబ్బాయి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఒక్క నిమిషం అని చెప్పి 3000 చూపిస్తున్నావు ఏంటి? సారీ ఒక్క నిమిషం ఆగండి, అసలు ఇది కాదేంటో తేల్చేద్దాం. ఏంటంటున్నా? సినిమా పేరు 13? అవును, 13 సీన్లు ఉంటాయి. ఒకే ఒక్క సీన్ ఉంటుంది, బాగుంటుంది. గేడి తిండి నేను వస్తానంటే ఈడు వస్తాడు బయటికి. కర్రీది 3 రోజుల నుంచి చూస్తున్నాను, అదే లింకి ఉతకోయారో. రీల్ కట్ చేసి బాక్స్ తగలబెట్టినందుకే కదా నాతో ఆడుకుంటున్నావు. ఈ నాటకం నాతోనే ఆరంభమైంది, నాతోనే అంతమవ్వాలి. ఆశీర్వదించండి తాతయ్య. శుభం. లే.
ఈ సమస్యకి ఈరోజు చెక్ పెట్టబోతున్నాను తాతయ్య. గుర్తుంచుకో, పావును పట్టేటప్పుడు ఊర ఊదడంలో ఏమాత్రం తేడా వచ్చినా నీ ప్రాణానికి ప్రమాదం. తెలుసు తాతయ్య, కానీ వేరే దారి లేదు. ప్రయత్నించి చూస్తాను. పోతే ప్రాణం పోతుంది, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గుడ్ లక్. థ్యాంక్స్ గో తాతయ్య. అహెడ్. తెలిసి తెలిసి నువ్వు చేసే సాహసం ముగిసే కథగా అవునేమో జీవితం. బతుకే రణభూమి అని చేసే ఈ తుది సమరంలోన చావో గెలిచేవో తెలియదులే నేస్తమా. కౌరవ సేనల్లోన తెలియని వ్యూహంలోన కృష్ణుడు నేడైనాడ ఆభిమన్యుడి తీరు. అబ్బాయి గారు మీరంటూ నాకు ఇష్టం లేదండి. థియేటర్ని తాతయ్యని జాగ్రత్తగా చూసుకో. బలాబలం తేల్చలేని మహాబలి కాలంతోని ఎలా ఎలా తలపడుతావో నీకే తెలియదు. నీ నీడ ఒకటే నీ తోడు, హననం దహనం నిన్ను సమిధను చేసి కాల్చక తప్పదని. తెలిసి తెలిసి నువ్వు చేసే సాహసం ముగిసే కథగా అవునేమో జీవితం. ఒరే రాంబాబు, నువ్వు అర్జెంటుగా మన అపార్ట్మెంట్ ప్లానింగ్ హైదరాబాద్లో ఉన్న ఇంజనీర్కి మెయిల్ చేసేయి. కిట్టిగాడు లోపలికి వెళ్ళాడు, ఇంక బయటికి రాడు. కృష్ణా టాకీస్ మందా, ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేద్దాం. కులం తక్కువ గాడిద, నీకు నా మడదలే కావాల్సి వచ్చిందిరా. నీ కాళ్ళు పట్టుకుంటాను బాబా, సాంబాను వదిలే. అతను తప్పేం లేదు, తప్పంతా నాదే. అతన్ని నేనే ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటానన్నాను. సాంబా అమాయకుడు బాబా, అతన్ని వదిలే. ఈ మాటలతో నన్ను మభ్యపెట్టి తప్పించుకోవాలని చూస్తున్నావా? దీన్ని మన కౌరవ కులవృక్షానికి, వీణ్ణి మన కౌరవ దేవాలయానికి ఈడ్చుకు వెళ్ళండ్రా.
ఆచార్య, ఆలస్యమునకు క్షమాపణలు. నిన్ను నేను తప్ప ఇంకెవ్వరూ తాకకూడదనుకున్న నన్నే తాకనివ్వకుండా చేసావు కదే. కౌరవ కుల ప్రస్తురాలా! ఆచార్య, మాంసం ముట్టని మనం మాంసం తినే ఆ మూర్ఖునితో వియ్యమా? మన ఆచార సాంప్రదాయాన్ని మంట కలిపిన దీన్ని మన ఈ కౌరవ కుల వృక్షానికి ఉరివేయవలసిందిగా కోరుచున్నాను. లాక్కురా, దాన్ని ముట్టుకోకురా. అది పరాయవాన్ని మోహించిన పతిత. ఐలో సత్తి రేయ్ లేవరా సత్తి. నువ్వు ప్రేమించిన నీ ప్రియురాలు నీ కోసం ఎదురు చూస్తుంది. ఇంతప్పటి నుండి అది నాకు మాత్రమే సొంతం అనుకుంటూ పెరిగాను. కానీ అది ఇప్పుడు నీ సొంతమని తెలిసాక నా నరాల్లో రక్తం ఉడికిపోతుంది. లేపండిరా. చూడరా, చూడు, నువ్వు అమితంగా ప్రేమించిన నీ ప్రియురాల్ని చూడు. ఇవే కళ్ళు కదరా తన అందాన్ని చూసి ఆనందించాయి. చూడరా, నీ కళ్ళ ముందే నీ ప్రియురాలు గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంటే చూడు. ఈ పెద్దలే కదరా తన బుక్కలను ముద్దాడాయ్. అది ఖాళీ బూడిదేంత వరకు వీడు చావకూడదు. ఆరంభించండి. ఆలోచిస్తావే మావా? రా పడు. వద్దు 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 కళ్యాణి వద్దు పడు. ఆలోచించక మావా, పడు. రాసిన మామా, కాలించిన ఏడుపులు తప్పు చేయక ముందు దండించాల్సింది పోయి తప్పు చేశాక బాధపడి ప్రయోజనం లేదు చిన్న మామ. పడు. బామ్మర్ది రా. వదలండి, వదలవద్దు. కళ్యాణి అన్నా వద్దురా, తప్పురా. ఎవరిది తప్పు? అదా తప్పు చేసింది అదే, నేను కాదు.
తప్పదు నాన్న పడు అయ్యో నా ముద్దుల మరదలకి చివరగా నేనిచ్చే ఓ చిరు కానుక. Cut it! హాయ్ అంజు. ఓ, నాకు నీ పేరు ఎలా తెలుసనా? మీ నాన్న చెప్పారు. నీకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అంటగా, అది మీ నాన్నే చెప్పారు. అమ్మా అంజు ఎక్కడా? చూడు 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 చాక్లెట్. అమ్మా అంజు చూడు 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 చాక్లెట్. రావాలి రావాలి, ఇదిగో చాక్లెట్. నువ్వు వస్తావా, నన్ను తినేయమంటావా? తినేస్తా తినేస్తా, తీసుకో తీసుకో తీసుకో. అది దొరికింది దొంగ. అమ్మా అంజు, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? అంజు, నువ్వు చావడం విధి, చంపడం నేరం. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అనుకున్నారా తప్ప చనిపోతున్నావని ఎవరికీ తెలీదు. నిజంగానే నువ్వు చనిపోతున్నావని తెలిస్తే అప్పుడే కాపాడేవాళ్ళు. వాళ్ళెవరికి నీ మీద పగలేదమ్మా. నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావని చప్పట్లు కొడుతున్నారా తప్ప నువ్వు చనిపోతున్నావని కాదు. నువ్వు చనిపోకపోయుంటే వాళ్ళందరూ నీ పర్ఫార్మెన్స్కి విజిల్ కొట్టి మరీ మెచ్చుకునేవాళ్ళు. అవును, నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావేంటి? రేపు నీ పెళ్లి కదా. మీ అందరికీ విషయం చెప్పాలి. ఈ సినిమా మనందరి లైఫ్లో, ఎస్పెషల్లీ మా లైఫ్లో చాలా మెమరబుల్ డే. ఎందుకంటే నేను అంజనా పెళ్లి చేసుకోబోతున్నాం. అంజనా, ఒక్క నిమిషం. నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను.
ఏం ఆట ఆడించావురా, పేరు సార్థకం చేసుకున్నావు. గ్రేట్. ఒరే రాంబాబు, పనులన్నీ ఆపేరా. 3 నెలల్లో కిట్టిగా డబ్బులు ఇవ్వలేడు అనుకున్నాను, మొఖం మీద తీసేసాడాడు. ఏంటి మన ప్లానింగ్ అయిన తర్వాత ఏం చేయాలంటావా? చింపి మడతెట్టి ఈ రోజుతో ఈ సినిమా ఈ థియేటర్లో 100 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్తో ఆడింది. ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియదు, ఎందుకంటే ఈ సినిమా ఈ థియేటర్లో తప్ప ఎక్కడా లేదు. Non so matni fazzosa canzo bomme, nu bomme. Horror comedy thriller cinema bomme, nu bomme. Miru visileste cinema adi hit andi, కోటులొచ్చిన రాదు ఆ కిక్కండి. పైరసీలో సినిమా చూడొద్దండి, సినిమా హాల్లోనే మీరు చూడండి. కథే కీలకం, పాత్రలే పనిముట్లు, ప్రేక్షకులే దేవుళ్ళు. నువ్వేమైనా చెప్పరా, ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు బా. ట్విస్టులు లేని సినిమాలు, లాగలు లేని సీరియల్స్ చూడర్రా.